హలో వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు రవితేజారాని, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్ అలాంగ్ విత్ ఆర్బీ ఇంటీరియర్ డైరెక్టర్. ఈ రోజు మనం ఒక సైట్ ఇన్స్పెక్షన్ లో భాగంగా మనము మూసాపేటలో ఉన్న వివేకానంద హైట్స్ కి మనము వెళ్తున్నాం అనమాట. ఇందులో చూసుకుంటే మనకి ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ అనేది ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్లయింట్స్ అండ్ వర్కర్స్ మనము ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది ప్రీవియస్ లోనే. సో ఆ వీడియో కూడా మీరు ఇక్కడ మన ఛానల్లో చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనకి యాక్చువల్లీ క్యాబినెట్ వర్క్ అనేది మేకింగ్ అయింది అనమాట. సో క్యాబినెట్ వర్క్ అనేది ఎలా మేకింగ్ అయింది అనేది ఇన్స్పెక్ట్ చేయడానికి నేను నాగరాజ్ ఈ రోజు మనము మూసాపేటలో ఉన్న వివేకానంద హైట్స్ మనము వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో వీడియో చివరి వరకు చూడండి, మీకు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో వస్తుంది. స్టే ట్యూన్డ్. సో ఇదేనండి మనం చేస్తున్న ఫ్లాట్ అనమాట. ఇది సెకండ్ ఫ్లోర్ ఉంది, చూసుకోవచ్చు. సో కనిపిస్తుంది కదండి, ఈ ఫ్లాట్ అంటే ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి నియర్ టు లేక్ షోర్ మాల్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి వ్యూ కూడా చూడండి, కార్నర్ ఫ్లాట్ ఇది. యాక్చువల్లీ వ్యూ కూడా చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. అండ్ మెట్రో ఏదైతే మెట్రో స్టేషన్ కూడా ఉంది కదా, అది చాలా నియర్ బై అనమాట. అండ్ ఇది వచ్చేసి 3 BHK ఫ్లాట్ కాబట్టి మనకి ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ అయిపోయి మనము క్యాబినెట్ వర్క్ అనేది కూడా చేయడం జరిగింది. లెట్స్ సీ ద క్యాబినెట్ వర్క్. ఇక్కడ ఎంట్రన్స్ లో మనం మెయిన్ డోర్ ఎలివేషన్ చేయబోతున్నాం అండి. ఇక్కడ ప్యానలింగ్ వర్క్ చేస్తాం ఇక్కడ. అండ్ దాంతోపాటు లెడ్జ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసినాం పైన. దీంట్లో మనకి స్పాట్ లైట్స్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు దీనిపైన మనము ల్యాండ్మేడ్ వచ్చేసి మనము పీవీసీ ల్యాండ్మేడ్ యూజ్ చేయబోతున్నాము. నెక్స్ట్ చూడొచ్చు ఇక్కడ ఎంట్రన్స్ లో మొత్తం కూడా మనము పీవీసీ సీలింగ్ అనేది చేయడం జరిగింది ఇక్కడ. చూడొచ్చు ఇక్కడ అంతా కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి షూ ర్యాక్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బయట మనం షూ ర్యాక్ అనేది ప్రొవైడ్ చేసినాము ఇక్కడ ఎంట్రన్స్ లో. దీనిలో ఒక సిలిండర్ యూనిట్ వస్తుంది. అండ్ మిగతావన్నీ కూడా మనము షూస్ గానీ చెప్పల్స్ గానీ పెట్టుకోవడానికి అండ్ ఓపెన్ బాక్స్ ఇచ్చాము ఇక్కడ. అండ్ ఇక్కడ సీట్ అవుట్ కూడా మనము ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనము లివింగ్ రూమ్ లో ఉన్నామండి. ఇది వచ్చేసి 2050 స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ అనమాట. ఇందులో మనము ఫాల్ సీలింగ్ తో పాటు వుడ్ వర్క్ కూడా మనము చేయడం జరుగుతుంది అనమాట. సో మన కార్పెంటర్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ లో అజయ్ అనమాట. ఇందులో మనము ఆల్రెడీ క్యాబినెట్ వర్క్ అనేది చేయడం జరిగింది అనమాట. సో మన డైరెక్టర్ నాగరాజ్ గారు ఈ ప్రాజెక్ట్ ని చాలా జాగ్రత్తగా ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో ఈ ప్రాజెక్ట్ సంబంధించిన క్లయింట్స్ వచ్చేసి మన యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ ని చాలా రోజుల నుంచి ఫాలో చేస్తూ మనల్ని అప్రోచ్ అయ్యి కన్సల్టేషన్ తీసుకొని సైట్ విజిట్ చేయించుకొని కొటేషన్ రీజనబుల్ గా ఉందని చెప్పేసి మనకి ఈ ఇంటీరియర్ ప్రాజెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ముందుగా మనము ఫాల్ సీలింగ్ గురించి మాట్లాడుకుందాం. మన నాగరాజ్ గారు ఈ ఫాల్ సీలింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎట్లా ఎగ్జిక్యూట్ అయింది అనేది మనకి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. నాగరాజ్ గారు చెప్పండి. 1 month బ్యాక్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఫస్ట్ మనం సీలింగ్ తో స్టార్ట్ చేసినాము. అండ్ ఫ్లోర్ గార్డ్ వేసుకొని మనము నెక్స్ట్ ఫాల్ సీలింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. వన్స్ ఫాల్ సీలింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఎగ్జిక్యూట్ చేసేసి స్ట్రక్చర్ వర్క్ అనేది మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది క్లయింట్స్ ముందే. సో ఫాల్ సీలింగ్ కంటే ముందు మనం ఎందుకు ఫ్లోర్ గార్డ్ అండ్ పెస్ట్ కంట్రోల్ అనేది రికమెండ్ చేస్తున్నాం? పెస్ట్ కంట్రోల్ అనేది ఎందుకు మనము కంపల్సరీ చెప్తామంటే, ఇప్పుడు ఉన్నాయి డోర్ ఫ్రేమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మనం వేసేది ఆల్రెడీ టర్మైట్ ప్రూఫ్ ఫ్లై. బట్ ఎందుకంటే ఇంకా ఎక్స్ట్రా సపోర్ట్ గురించి మనం పెస్ట్ కంట్రోల్ అనేది చేయించడం జరుగుతుంది. దాని వల్ల ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మెయిన్ డోర్ ఎలివేషన్ గుమ్మాలు కానీ ఇప్పుడు ఉన్నాయని ఫ్రేమ్స్ అన్ని వుడెన్ ఫ్రేమ్సే కాబట్టి వీటికి కూడా కొద్దిగా సేఫ్టీ ఉంటుంది. ప్లస్ మన ప్లైకి కూడా ఎక్స్ట్రా సపోర్ట్ దొరుకుతుందని మనం కంపల్సరీ పెస్ట్ కంట్రోల్ చేయిస్తాం. అండ్ దాంతో పాటు ఫ్లోర్ గార్డ్ ఎందుకు వేయిస్తామంటే, ఫ్లోర్ గార్డ్ వర్క్ చేసేటప్పుడు మిషన్స్ రన్ అవుతూ ఉంటాయి. ఫాల్ సీలింగ్ వాళ్ళు స్టాండ్స్ అటు ఇటు జరుపుతూ ఉంటారు. ఆ స్క్రాచెస్ పడినా ఏదైనా అయినా కానీ ఇబ్బంది అవుతుంది కదా. అందుకే మనం ఫస్ట్ కంపల్సరీగా చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇదిగోండి. ఇది లేకపోయింటే సేమ్ ఆ విధంగా స్క్రాచెస్ పడేది కింద. అందుకే మన ఫ్లోర్ గార్డ్ ఉంది కాబట్టి అది ప్రొటెక్ట్ చేసింది. అప్పుడు టైల్స్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. అందుకే మనం కంపల్సరీగా ఫ్లోర్ గార్డ్ అనేది ఖచ్చితంగా చెప్తాం వేయించాలని చెప్పేసి. సో ఫ్లోర్ గార్డ్ వల్ల మీరు చూసుకోవచ్చు మైనర్ స్క్రాచెస్ అనేది పడకుండా ఉంటుంది అనమాట. సో మేజర్ గా మనకి ఏంటంటే ఫ్లోర్ గార్డ్ అనేది ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. సో చూసుకోవచ్చు మనం ఇక్కడ ప్లెయిన్ ఫాల్ సీలింగ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ప్లెయిన్ ఫాల్ సీలింగ్ లో ప్రొఫైల్ డిజైన్ తో మనము ఫాల్ సీలింగ్ అనేది ఇక్కడ మనము చేయడం జరుగుతుంది. అండ్ ప్రొఫైల్ డిజైన్స్ కూడా ఏ విధంగా ఉంది అనేది కూడా మీకు 3D ఇక్కడ మనకి క్లిప్స్ రూపంలో నేను 3D వేసి చూపిస్తాను, మీరు కూడా చూడొచ్చు. సో ఇప్పుడు లివింగ్ రూమ్ లో మనము ఎలాంటి డిజైన్ చేస్తాం అనేది మీకు చూపిస్తాను రండి. చూసుకోండి, ఆల్రెడీ మనము 3D బిఫోర్ స్టార్టింగ్ వర్క్ మనము 3D అనేది స్టిక్ చేయడం జరిగింది అనమాట. చూసుకోవచ్చు లివింగ్ రూమ్ లో టీవీ యూనిట్ మనకి ఈ విధంగా మనం చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో కొన్ని ఆర్ట్స్ ఉన్నాయి అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ ఏ విధంగా మనము వాల్ బీడింగ్ ఆర్ట్స్ అనేది చేయడం జరుగుతుందో. అండ్ మీరు ఇక్కడ చూడండి,
ఇంత పెద్ద టీవీ యూనిట్ అనేది మనము డిజైన్ చేస్తున్నాము. అండ్ టీవీ యూనిట్ లో బేస్ యూనిట్ లో మనము ఇక్కడ ఏదైతే మనకి వాకబుల్ స్పేస్ ఉంటుందో అక్కడ తాకకుండా మనము ఈ విధంగా కర్వ్ చేస్తున్నాం అన్నమాట. ఈ కర్వ్ వల్ల డిజైన్ కూడా చాలా అందంగా అనిపిస్తుంది. సో అండ్ కొన్ని ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి కర్వ్స్ వల్ల. ఏంటంటే ఇంత మనకు కనిపిస్తున్న దగ్గర 8 ఇంచెస్ ఆఫ్ స్టోరేజ్ అనేది కర్వ్ కి మనం యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. మనం క్లయింట్స్ కి ముందే చెప్తాము దీనివల్ల మనకి స్టోరేజ్ కొంచెం తగ్గిపోతుందని. బట్ స్టిల్ మాకు కర్వ్సే కావాలని చెప్పేసి మనకి కొంతమంది క్లయింట్స్ అనేది స్టోరేజ్ కూడా యూజ్ అయ్యేలా చేయొచ్చు. ఇప్పుడు ఈ మధ్య కూడా లేటెస్ట్ వీడియోస్ లో వస్తున్నాయి. కానీ ఏంటంటే దాని వల్ల అది మనము ఈ ఏదైతే డ్రాస్ ఓపెనింగ్ క్లోజింగ్ ఉంటుందో అప్పుడు ఇది చాలా ఆక్వర్డ్ గా అనిపిస్తుంది. అందుకే మనము ఆ ఓపెనింగ్ ప్యాటర్న్ అనేది మనం చేయట్లేదు. ఓకే, పోతే పోతుంది బట్ లుక్ పోవద్దు కాబట్టి మనము ఈ కర్వ్ డిజైన్ అనేది ఇట్లా చేస్తున్నాం. ఓకే, సో నార్మల్ గా అది కొంత స్టోరేజ్ అనేది మనకి తగ్గిపోతుంది. బట్ స్టిల్ స్టోరేజ్ గా పెట్టుకోవచ్చు. బట్ ఏమవుతుందంటే డ్రా ఓపెన్ చేసినప్పుడు చాలా ఆక్వర్డ్ గా కనిపిస్తున్న ఉద్దేశంతోనే మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఈ పార్ట్ ని మనము టోటలీ డమ్మీ చేసేసుకొని ఇక్కడ నుంచి మనము స్టోరేజ్ యూనిట్ లాగా మనం చేసుకుంటాం. బట్ స్టిల్ ఆ కర్వ్ వల్ల మీకు ఎంత అందంగా అనిపిస్తుంది అనేది ఫర్దర్ గా మొత్తం ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత నేను మీకు చూపించడం జరుగుతుంది. స్టే ట్యూన్. సో ఇందులో చూసుకోండి ఈ బ్యాక్ ప్యానలింగ్ చూడండి ఎంత పెద్ద ప్యానలింగ్ అనేది మనం చేస్తున్నాము. ఇక్కడ చూసుకున్నారా? అండ్ ఆల్సో ఇక్కడ ఒక టాల్ యూనిట్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో నారోజు టాల్ యూనిట్ లో మనము లైనర్ వేయకుండా, ఇన్నర్ లైనర్ వేయకుండా బయట మనం వేసే అవుటర్ లామినేట్ ఎందుకు వేసాం? ఎందుకంటే ఇక్కడ ప్రొఫైలర్ వస్తుంది. నార్మల్ లైనర్ వేస్తే ఏంటంటే లుక్ అనేది అంత రిచ్ గా కనిపించదు. అదే మనం అవుట్ సైడ్ లామినేట్ ఏదైతే వేస్తున్నామో ఇన్సైడ్ కూడా అదే లామినేట్ వేసుకుంటే కనుక ఈ ప్రొఫైల్ షటర్ నుంచి మనకి ట్రాన్స్పరెంట్ అయితే కనిపిస్తుందో కొద్దిగా లుక్ పరంగా చూడడానికి కొద్దిగా క్లాసీ లుక్ ఉంటుందని చెప్పేసి మనం లోపల లామినేట్ వేస్తాం. సో లోపల కూడా మనము లామినేట్ అనేది వేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ కూడా ఇక్కడ ప్రొఫైల్ షటర్స్ రావట్లేదా? ఇక్కడ వస్తున్నాయి ఈ రెండు ప్రొఫైల్ షటర్స్. ఓకే, అండ్ ఇక్కడ ఇది డ్రా అండ్ ఇది కూడా డ్రా అనమాట. టూ డ్రాస్. సో మొత్తం అన్ని డ్రాస్ ఇక్కడ ఏదైతే మధ్యలో కనిపిస్తుందో అక్కడ ప్రొఫైల్ షటర్స్ వస్తుంది అనమాట. సో మనం ఇప్పుడు డైనింగ్ ఏరియా చూద్దాం రండి. సో డైనింగ్ ఏరియాలో కూడా మనం ఇక్కడ ఎంటర్ అయ్యే ముందు ఈ విధంగా ఆర్చ్ ప్రొవిజన్ అనేది ఇచ్చాం అనమాట. ఈ ఆర్చ్ లో మన లైటింగ్ వస్తున్నాయి. లైటింగ్ స్పాట్ లైట్స్ వస్తాయి. అక్కడ మనం ఆల్రెడీ వైరింగ్ కూడా అక్కడ పెట్టాము. ఆల్రెడీ లైటింగ్ కూడా ఇక్కడ మనము ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. లైటింగ్ లో కూడా చూసుకుంటే స్పాట్ లైట్స్ వస్తున్నాయి కదా, స్పాట్ లైట్స్ కూడా మనం ఇక్కడ ప్రొవిజన్ ఇస్తున్నాం. అండ్ ఆర్చ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ మీకు అనిపిస్తున్నాయి కదండి స్పాట్ లైట్స్ ఇచ్చి ఆర్చ్ ఏ విధంగా మనం ఇక్కడ 3D లో ఇక్కడ ఇచ్చామో చూసుకోవచ్చు. నేను వేస్తాను మీకు స్క్రీన్ మీద. ఇప్పుడు డైనింగ్ లో మనం ఎంటర్ అవుదాం. డైనింగ్ చూసుకుంటే బేసిక్ గా ఈ ఫ్లాట్ లో నాకు ప్రతిదీ స్పేషియస్ గా కనిపిస్తుంది. ప్రతి ఏరియా డైనింగ్ చూడండి, అసలు క్రాకర్ పెట్టినా, ఇక్కడ ఒక సిట్అవుట్ పెట్టినా, పూజా మందిర్ ఉన్నా, కిచెన్ ఎంట్రన్స్ ఉన్నా కూడా ఎంతో స్పేషియస్ ఉంది అనమాట. సో ఇది 2015 స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కాబట్టి మీరు చూసుకోవచ్చు ఎంత స్పేషియస్ ఉందో. సో డైనింగ్ లో మనం ఎలాంటి యూనిట్ చేస్తున్నాం? డైనింగ్ లో వచ్చేసి మనము ఇది క్రాకరీ ఐటమ్. ఇది క్రాకరీ. ఓకే, ఈ క్రాకరీలో మనం ఏం చేస్తున్నాం అంటే టాల్ యూనిట్ లో ఇక్కడ వుడెన్ రాస్ ఇస్తున్నాం. ఓకే, యాక్సరీస్ అవన్నీ కూడా స్టోరేజ్ చేసుకోవడానికి దీంట్లో. అండ్ మిగతా పార్ట్ ని దీనిలో షెల్ఫ్ వేసేసి ఇన్సైడ్ కూడా సేమ్ లామినేట్ యూజ్ చేసి చేస్తున్నాం. ఇదంతా క్రాకరీ. మధ్యలో మనకి డైమండ్ గ్లాస్ వస్తుంది. ఓకే, ఇక్కడ కూడా ప్రొఫైల్ షటర్స్ వస్తున్నాయి. అందుకని మనం ఇక్కడ లామినేట్ వేసాం అనమాట ఇక్కడ లోపల కూడా. ఓకే, ఇది కింద అంతా స్టోరేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి అయితే కనిపిస్తుంది సిట్అవుట్ అనమాట. ఇది సరదాగా అట్లా కూర్చొని డైనింగ్ చేసేటప్పుడు సిట్అవుట్ లో కూడా స్టోరేజ్ ఉంది. సిట్అవుట్ లో కూడా కింద స్టోరేజ్ ఇచ్చేసాం అనమాట. సో ఇక్కడ అంతా కుషనింగ్ వస్తుంది మనకి. కుషనింగ్ వస్తుంది. ఈ షేప్ లో కుషనింగ్ వస్తుంది. ఈ బ్యాక్ సైడ్ కూడా కుషనింగ్ వస్తుంది. ఇక్కడ కూడా మనము కార్నర్ కవర్ చేసినాం. దీంట్లో నుంచి ఎవరైనా వచ్చినా సడన్ గా వచ్చిన ఏదైనా కానీ కూడా మనకి కార్నర్ అనేది తగలకుండా. ఈ మధ్య ఈ కర్వ్స్ అనేది బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి. సో దీనివల్ల కుషన్ వచ్చిన తర్వాత స్టోరేజ్ పెట్టుకున్నా కూడా చాలా నీట్ గా లుక్ వైజ్ చూడడానికి కూడా బాగుంటుంది. చాలా బాగుంటుంది. రైట్, నైస్. సో ఓవరాల్ గా అయితే మనం ఈ విధంగా డిజైన్ చేసినాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూజా మందిర్ లో ఈ ఫస్ట్ మన లోపల వచ్చే స్టైల్స్ వస్తున్నాయి మొత్తం అన్ని కూడా. వాటిపైన మనం డిజైనింగ్ చేస్తున్నాము. ఇది ఒకటి పెండింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రంట్ ప్యానలింగ్ తీసుకున్నాం. యాక్చువల్ ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఆర్చ్ అనేది ఇక్కడ కొద్ది ముందుకు వచ్చింది. అది ఇక్కడ కూడా వర్క్ ముందుకు వచ్చింది. ఎందుకు ఇక్కడ వర్క్ ముందుకు వచ్చిందంటే ఇప్పుడు ఈ ప్లేస్ ఉంది కదా, ఈ బీమ్ ప్లేస్ ఏదైతే ఉందో ఇది ఈక్వల్ గా ఉండాలి. మొత్తం వర్క్ అనేది ఈక్వల్ గా ఉండాలి. ఈ ఫ్రంట్ నుంచి ఇవి తీసేస్తాం అనుకోండి, అట్లనే యూనిట్ కూడా కొద్ది ముందుకు వచ్చింది కదా, అప్పుడు మనం ఏం చేంజ్ చేసామంటే ఇదంతా కూడా ఈక్వల్ ప్యాటర్న్ లో వెళ్ళిపోయేలాగా ఆర్చ్ ప్యానల్ లాగా చూడడానికి కూడా గ్రాండ్ గా కనిపిస్తుంది కదా, అందుకే మనము ఇలా డిజైన్ చేసాం అనమాట. ఇక్కడ మనకి గ్లాస్ డోర్ వస్తుంది. చూసారు కదండి, యాక్చువల్లీ ఏది పడితే డిజైన్ చేస్తే అది ఇంటీరియర్ డిజైనింగ్ అనదు. మీరు చూసుకోవచ్చున్నారు ఇక్కడ ఏదైతే మనము ఆర్చ్ ని మనం ఏదైతే బీమ్ ఉంది కదా దాన్ని మ్యాచ్ చేయడం గురించి ముందుకు చేసుకొని ఈ విధంగా డిజైన్ చేసామని చెప్పేసి మన డైరెక్టర్ చెప్తున్నారు. సో దాని వల్ల ఏమైతుందంటే చూసుకున్నారు కదా యూనిఫామ్ గా డిజైన్ ఉంటుంది. మనము కొంచెం
డిస్టెన్స్ నుంచి చూస్తే టోటల్ వర్క్ అనేది యూనిఫామ్ ఈక్వల్ వర్క్ ఇక్కడ నుంచి అదే కిచెన్ నుంచి మనకి ఈ ఆర్చ్ పార్టీషన్ కూడా ఈక్వల్ గా మొత్తం A to Z ఈక్వల్ గా ఉండేలాగా మనకి కనిపించడం జరుగుతుంది. సో పూజా మందిర్ కూడా వన్స్ డిజైన్ అయిపోయిన తర్వాత అద్దరిపోయే లుక్ వస్తుంది. ఆ గ్రాండ్నెస్ అనేది మనం ఎన్నో ప్రాజెక్ట్ లో చేసి మీకు చూపించాము. ఇది కూడా చాలా అందంగా వస్తుంది. మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. త్వరలోనే మీకు ఇల్లు ఎలా ఉంది అనేది మేము చూపించడం జరుగుతుంది అనమాట. సో క్రాకరీలో కూడా ప్రొఫైల్ సెటర్స్ వస్తున్నాయి కాబట్టి ప్రొఫైల్ సెటర్స్ లో ఈ విధంగా మనము ఇన్నర్ లామినేట్ కాకుండా మనము ఎక్స్టీరియర్ లామినేట్ ఏదైతే మనం 1 mm థిక్నెస్ లామినేట్ వేస్తామో అదే మనం ఇక్కడ లోపల వేయడం జరిగింది అనమాట. ఎక్కడైతే ప్రొఫైల్ షట్టర్స్ వస్తున్నాయో అక్కడ ప్రొఫైల్ లైటింగ్ కూడా మనము ప్రొవిజన్ ఇస్తున్నాం. చూడండి వైరింగ్ కూడా మనము తీసి పెట్టుకున్నాం. అండ్ ఆల్సో గ్రూయింగ్ కూడా ప్రొఫైల్ గ్రూయింగ్ కూడా మనం చేసుకొని పెట్టుకున్నాము. అండ్ ఈ క్రాకరీ వచ్చేసి మనము టిల్ సీలింగ్ వరకు మనము ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. అంటే టిల్ సీలింగ్ వరకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కొంత మెయింటెనెన్స్ తగ్గుతుంది. అంటే డస్ట్ అనేది ఎక్కువ అక్యుములేట్ కాకుండా పైన కొంచెం మనకి పడకుండా డోర్స్ అనేది మనల్ని నీట్ గా మెయింటెనెన్స్ ఫ్రీగా మనకి ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో పైన వరకు టిల్ సీలింగ్ వరకు ఏదైనా క్రాకరీ యూనిట్ స్టోరేజ్ రూపంలో మనకు ఉపయోగపడుతుంది. డిజైన్ రూపంలో కూడా మనకి చాలా అందంగా కనిపించడం జరుగుతుంది. సో క్రాకరీకి సంబంధించిన 3D కూడా మనం ఇక్కడ మనము పెట్టామన్నమాట. చూడండి. సో ఈ క్రాకరీకి సంబంధించిన 3Dనే మన కార్పెంటర్ అజయ్ అనేది మనకి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అనమాట. త్వరలో అంటే ఇది వచ్చేసి క్యాబినెట్ వర్కే కాబట్టి ఇంకా కొద్ది రోజుల్లోనే ఇది మనకి లామినేట్ ఫేస్ వచ్చి లామినేట్స్ వర్క్ అనేది అయిపోయిన తర్వాత మనకి బాగుంటుంది అనమాట టోటల్ ప్రాజెక్ట్. సో ఇప్పుడు మనము ఓపెన్ కిచెన్ లోకి ఎంటర్ అవుదాం. సో నాగరాజ్ ఓపెన్ కిచెన్ గురించి మీరు మీ మాటల్లో చెప్పండి. యాక్చువల్ గా ఫస్ట్ వచ్చేసి క్లయింట్ ఇక్కడ మనకు బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అడిగారు అనమాట. బ్రేక్ఫాస్ట్ కౌంటర్ పెట్టడం వల్ల లుక్ వైజ్ గా యూజ్ ఉంది. ప్లస్ దాంతో పాటు మనం ఎట్లా ఆలోచించామంటే లుక్ ఉండాలి ప్లస్ దాంతో పాటు స్టోరేజ్ కూడా ఉండాలని ప్లాన్ చేసినాం. అప్పుడు ఏం చేసినాం అంటే ఇక్కడ ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇక్కడ రిమూవ్ చేసినాం అనమాట. మనం రిమూవ్ చేసి ఫ్రిడ్జ్ ఇక్కడే పెడుతున్నాం. ఫ్రిడ్జ్ ఈ పొజిషన్ లో పెడుతున్నాం. అదే మనం బ్రేక్ఫాస్ట్ కౌంటర్ పెడితే ఫ్రిడ్జ్ అనేది ఆ పొజిషన్ లో పెట్టాలి. అప్పుడు మనకి స్టోరేజ్ అనేది రాదు. చూడొచ్చు కిచెన్ లో చూడొచ్చు కింద కౌంటర్ ఇంత పెద్ద కిచెన్ ఉన్నా కానీ కూడా మనకి అక్కడ విండో వచ్చేసింది, అక్కడేమో చిమ్నీ వస్తుంది, స్టోరేజ్ లేదు. అందుకే ఎట్లా ప్లాన్ చేసినామంటే ఈ రైట్ సైడ్ వాల్ కి మనం స్టోరేజ్ ప్లాన్ చేసి ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ రిమూవ్ చేయడం వల్ల ఇంత స్పేస్ అనేది మనకి యూటిలైజ్ అవుతుంది ఇక్కడ. లేదంటే ఓన్లీ ఫ్రిడ్జ్ పెట్టి యూజ్ చేసేవాళ్ళు ఇక్కడ. సో అంటే ఇక్కడ ఒక చిన్న పొజిషన్ ని మనం వద్దనుకుంటే ఇంత పెద్ద స్టోరేజ్ మనకి అందంగా కూడా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఫ్రిడ్జ్ పెట్టిన తర్వాత కూడా స్టోరేజ్ పెట్టొచ్చు కానీ ఈ లుక్ రాదు. అంటే ఇంత పెద్ద సైడ్ యూనిట్ లుక్ రాదు. చూసారు కదండి. ఓపెన్ కిచెన్ చాలా స్పేషియస్ గా ఉంది. బట్ ఒక యూనిట్ మనము పెట్టకుండా ఉండటంతో ఇక్కడ ఒక మంచి సైడ్ యూనిట్ అనేది రావడం జరిగింది అనమాట. దీని రియర్ యూనిట్ అనొచ్చు, కిచెన్ సైడ్ యూనిట్ అనొచ్చు. అండ్ ఇందులో కూడా మనం ప్రొఫైల్ సెటర్స్ పెడుతున్నాము, ప్రొఫైల్ లైటింగ్ ఇస్తున్నాము, కింద కనిపిస్తున్న బేస్ కౌంటర్ లో కూడా స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఓవరాల్ లుక్ అయితే అదిరిపోతుంది. మీకు 3Ds చూపిస్తాను. 3D లో కూడా ఏ విధంగా ఉందో మీకు సైడ్ యూనిట్ చూపిస్తాను. సో కిచెన్ కి వద్దాము. ఇది వచ్చేసి యాక్చువల్ గా ఆల్రెడీ బిల్డర్ ప్లాట్ఫామ్ ఇచ్చారు అనమాట. ఇది ఆల్రెడీ ప్లాట్ఫామ్ ఇచ్చారు. క్లయింట్ కి ఇది డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు. అందుకే మనం దీన్ని పైన టైల్స్ ఒకటి మార్చుకుందాం అని చెప్పాను అంతే. ఇంకా ఈ బాటమ్ ఏదైతే ఉందో కౌంటర్ దీని అలానే మనము ఫ్రేమింగ్ చేసుకొని బాక్స్ వర్క్ చేసుకొని ఇక్కడ ఆల్రెడీ పిల్లర్స్ ఉన్నాయి అండ్ స్లాబ్ ఉంది కదా ఉంది. సో వాటిని మనం ఈ విధంగా కవర్ చేసాము. యాక్చువల్ ఏంటంటే మీకు చూడడానికి మొత్తం మోడలర్ ఫీల్ వస్తుంది. మళ్ళీ ఫ్రేమ్ వర్క్ చేసిన ఫీల్ రాదు. మొత్తం డోర్స్ అన్ని పెట్టిన తర్వాత మొత్తం పైన నుంచే వస్తాయి డోర్స్ అన్ని కూడా మొత్తం కూడా. సో ఇక్కడ మనకి ఏమేమి వస్తున్నాయి? ఇక్కడ మనకి పుల్అవుట్ వస్తుంది, ఇక్కడ టానమ్స్ వస్తున్నాయి, సైడ్ వచ్చే స్టోరేజ్ అండ్ లాస్ట్ వచ్చే సింక్ అనమాట. అది అండ్ ఈ కార్నర్ యూనిట్ వస్తుంది. ఇక్కడ కార్నర్ యూనిట్ వచ్చేస్తుంది. ఇక్కడ టాండమ్ బాస్కెట్ వస్తున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టోరేజ్ వస్తుంది. అండ్ వికర్ బాస్కెట్ వచ్చేసి మనం దీంట్లో ఇస్తున్నాం. ఇదంతా స్టోరేజ్. సో ఈ ప్లేస్ లో వికర్ బాస్కెట్ వస్తుంది అండ్ ఎల్ షేప్ లో టోటల్ కిచెన్ అండ్ ఓవర్ హెడ్ లో కొన్ని ప్రొఫైల్ సెటర్స్, ప్రొఫైల్ లైటింగ్ ప్రొఫైల్ సెటర్ ఇచ్చేస్తున్నాం అనమాట. పైన మొత్తం లాఫ్ట్ ఎల్ షేప్ తీసుకున్నాం. నైస్. యాక్చువల్లీ మనం మేకింగ్ తెలియాలనే ఉద్దేశంతోనే మేము ప్రతి దాంట్లో మనము ఇట్లా ఇన్ఫర్మేటివ్ వీడియో అనేది చేస్తున్నాం క్యాబినెట్ వర్క్ దగ్గర. అంటే మనం వాడే ప్లై కానీ, మనం వాడే లామినేట్స్ కానీ, మనం మేకింగ్ డబల్ పట్టీస్ కానీ ఏ విధంగా మనం చేస్తున్నాం అనేది ప్రతిదీ చూపించడానికి గురించి మనము చాలా డీటెయిల్ గా మనము ఒక వీడియో అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో మీ సపోర్ట్ ఎప్పటికీ మాకు ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మీ సపోర్ట్ అంటే ఏం లేదండి, మనం సబ్స్క్రైబ్ చేసేసి మన వీడియోని లైక్ చేస్తే చాలా ఎనర్జీ వస్తుంది. ఇంత పెద్ద లెంతీ వీడియో చేయాలంటే ఒక పెద్ద టీమ్ కావాలి, దానికి ఎడిటింగ్ కావాలి అండ్ ఆల్సో ఎగ్జిక్యూషన్ చేయాలి. సో మీ సపోర్ట్ ఉంటే మాకు ఇంకా మంచి ధైర్యం వచ్చి, ఇంకా మంచి ఎనర్జీ వచ్చి మేము ఇలాంటి పెద్ద వీడియోలు చేయడానికి చాలా ఆస్కారం ఉంటుంది అనమాట. సో ఇప్పటి వరకు మనము లివింగ్, డైనింగ్ అండ్ కిచెన్ ఏరియా అనేది చూడడం జరిగింది. ఇప్పుడు మనము 3 BHK కాబట్టి 3 బెడ్రూమ్స్ చూద్దాం. ముందుగా మనం మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనం మొదలు పెడదాం. యాక్చువల్లీ ఇది వచ్చేసి క్యాబినెట్ వర్క్ మేకింగ్ అయిపోయింది. కేవలం లామినేట్స్ వస్తే మనం ప్రెసింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం రండి. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్.
ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ లో మనం ఏం ప్లాన్ చేసామంటే ఇక్కడ ఆల్రెడీ విండో ఉందన్నమాట, విండో సిట్అవుట్ ఉంది. ఓకే, యాక్చువల్గా విండో దగ్గర మనం సిట్అవుట్ ప్లాన్ చేసేసుకొని మిగతా అటువైపు ఇటువైపు వార్డ్రోబ్ చేసామన్నమాట. ఓకే. అండ్ ఎందుకు ఇక్కడ ఎంటీ స్పేస్ వదిలేసినామంటే ఆల్రెడీ క్లయింట్స్ కి బీరువా ఉందన్నమాట, ఐరన్ వార్డ్రోబ్ ఉంది బీరువా. ఆ బీరువాని ఇక్కడ ప్లేస్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ మిగతా పార్ట్స్ ని ప్రొఫైల్ షేడర్ వస్తుంది ఇది, అందుకే మనం ఇన్సైడ్ కూడా కలర్ లామినేట్ వేసాం అనమాట, అవుట్ సైడ్ ది. ఇది మిగతాది మనం వార్డ్రోబ్ కన్వర్ట్ చేసినాం అనమాట. అండ్ దీంట్లోనే ఒక యూనిట్ కూడా ఉందన్నమాట. ఇక్కడ కూడా మనం కార్నర్ రౌండ్ తీసుకున్నాం, మన వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తగలకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కార్నర్ కి డ్రెస్సింగ్ యూనిట్ వస్తుంది. ఈ రెండింటి మధ్యలో మంచి కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుంది. బెడ్ మనం చేయట్లేదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది క్లయింట్ కి. నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ ఇది వ్యానిటీ అనమాట. ఇది వాష్రూమ్ దగ్గర నాకు ఒక చిన్న డౌట్ ఉంది నాగరాజు. ఇప్పుడు మనం క్యాబినెట్ మేకింగ్ అయితే ఏంది కానీ ఇప్పుడు బేసిక్ గా ఇక్కడ వార్డ్రోబ్ వస్తుంది కదా, ఇక్కడ స్కర్టింగ్ అనేది మనకి డోర్ పై నుంచి ఇక్కడ వరకు వస్తుంది కదా, ఇది స్కర్టింగ్ కదా. సో కింద ఎట్లా మనం రన్ చేస్తున్నాం? దీన్ని ఏం చేస్తామంటే ఈ హైట్ వరకు డోర్ పెట్టేసి ఈ స్కర్టింగ్ ఉంది కదా, బ్యాక్ సైడ్ స్క్రూ చేసి పెడతాం అనమాట. స్కర్టింగ్ అనేది వెనకాల అతికిస్తాం, యూనిఫామ్ ఉంటుంది. ప్రతి యూనిఫామ్ నేను కొన్ని వీడియోలో చూసాను, ఎట్లుందంటే డోర్ కింద వరకు ఇచ్చేస్తాడు డైరెక్ట్. దాని వల్ల స్కర్టింగ్ అది ఇది డిఫరెంట్ గా అయిపోయి అంటే లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది, అంటే అంత అందంగా లేదు. యాక్చువల్ ఏంటంటే అలా ఇస్తే ప్రాబ్లం ఏంటంటే ఈ వర్క్ వెనక్కి ఉంటుంది, ఆ వర్క్ ముందుకు వస్తుంది, అన్ఈవెన్ గా కనిపిస్తుంది. అప్పుడు ఏంటంటే మనము అట్లా చేయమన్నమాట. వెనక సైడ్ స్కర్టింగ్ పెడితే స్కర్టింగ్ అనేది ఈక్వల్ గా వస్తుంది అండ్ డోర్స్ బ్యాక్ సైడ్ పెడతాము. ఇంకోటి ఏంటంటే బీరువాని కూడా ఈజీగా బయటికి తీయొచ్చు, ఈజీగా లోపలికి పెట్టేసేయచ్చు. సో యాక్చువల్లీ మనం చాలా వీడియోలో చేసాం, మనం చాలా ప్రాజెక్ట్ లో చేసాము. మీకు ఒక వీడియో క్లిప్ కూడా ఇస్తాను. కటింగ్ మనము బ్యాక్ సైడ్ కొడితే ఈ డోర్ కి ఎలా ఉంటుంది, ఒకవేళ బ్యాక్ సైడ్ కాకుండా యూనిఫామ్ గా ఫుల్ డోర్ పెడితే ఎలా ఉంటుంది కూడా మీకు ఒక చిన్న క్లిప్ వేస్తాను చూడండి. ఇంకోటి ఏంటంటే 8 degrees ఇంచెస్ పెడతారు ఇక్కడ. 8 degrees ఇంచెస్ పెట్టడం వల్ల ఈ డోర్ ఓపెన్ చేసినప్పుడు ఈ డోర్ ఓపెన్ అవ్వదు, ఈ డోర్ ఓపెన్ చేసినప్పుడు ఈ డోర్ ఓపెన్ అవ్వదు. మనం పెట్టిన దానికి ఎట్లా అంటే అట్ ఎ టైం 2 doors అట్ ఎ టైం ఓపెన్ చేసుకోవచ్చు. సో 0 degree పెట్టుకోవచ్చు, 0 degree ఇంచెస్ పెట్టేసుకొని 2 doors ఓపెన్ చేసుకోవచ్చు ఈజీగా. ఎట్లాంటి టచ్ డోర్ కి తగలదు. ఇంకోటి ఏంటంటే టీ పట్టి డిజైన్ చేసినా కానీ కూడా కార్నర్స్ తగలవు. దీని వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంకోటి ఇట్లా ప్రొఫైల్ లైటింగ్ అలాంటిది ఏదైనా పెట్టుకున్నా కానీ కూడా చాలా కంఫర్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. స్ట్రెంత్ కూడా ఎక్కువ ఉంటుంది వార్డ్రోబ్ కి, అందుకే మనము ఈ విధంగా ప్లాన్ చేస్తాం. మనం సింగిల్ ప్లై చేసుకోవాలంటే నార్మల్ ప్రైస్ లో వచ్చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఇదే వార్డ్రోబ్ లో మనకి 2-3. ఇప్పుడు మన క్లయింట్స్ చాలా మంది మీ దగ్గర కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది అని చెప్పేసి కొంతమంది డ్రాప్ అవుతున్నారు. అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పచ్చు? ఏదన్నా మనం క్వాలిటీకి వెళ్తేనే బాగుంటది. ఎగ్జాంపుల్ అంతేనా, ఇక్కడ చూడొచ్చు మీరు 1 ఇక్కడ పైన ఇవన్నీ బార్డర్స్ పట్టీలు కొట్టినాం. వీటికి కొట్టడం వల్ల మనకు ఒక ప్లై వేస్ట్ అయిపోయింది. ఒక సింగిల్ ప్లై తో కూడా వేసేయచ్చు, కానీ అయినా కానీ సరే మనం కొట్టినాం. ఎందుకు ఇక్కడ ప్రొఫైల్ లైటింగ్ కి దీని గురించి మనం అన్ని కొట్టినాం కాబట్టి. ఇంకోటి ఏంటంటే వార్డ్రోబ్ గురించి చాలా స్ట్రెంత్ ఉంటుంది. నేనే చెప్పాలనుకుంటున్నా అంటే క్వాలిటీ మేకింగ్ లో కొంత ఖర్చు అవుతుంది అండ్ ఆల్సో వాటికి స్కిల్డ్ వర్కర్స్ కూడా కావాలి. సో వాటికి ఏమవుతుందంటే ఫ్యూచర్ లో మనం రిగ్రెట్ కాకుండా ఎంతో స్టాండర్డ్ గా మనము మేకింగ్ చేసుకుంటే, కొంత ఎక్స్ట్రా డబ్బులు పెట్టుకొని మనం మేకింగ్ చేసుకుంటే మనకి ఒక 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అంతే స్ట్రెంత్ తో అంతే క్వాలిటీతో మనము హ్యాపీగా గుండె మీద చేసుకొని నిద్రపోవచ్చు. ఆ ఉద్దేశంతోనే ఆర్బీ ఇంటీరియర్ లో కొంత బయటతో పోలిస్తే మేకింగ్ లో కొంచెం చార్జెస్ అనేది కొంచెం ఎక్కువ ఉండడం కారణమే మీకు ప్రతిదీ నేను డీటెయిల్ గా చూపిస్తున్నాను అనమాట. అండ్ ఆల్సో మనం ఇక్కడ IS 303 BWP ప్లైవుడ్ అనేది మనం వాడుతున్నాం అనమాట. అండ్ ప్రతిదీ మనము మన ఆఫీస్ లో ప్లైవుడ్ చూపించే మనము క్లయింట్ కి ఈ ప్లైయే వాడతాం, దీని స్టాండర్డ్ ఏంటి, దానికి ఎన్ని ఇయర్స్ వారంటీ ఉంటుంది, దీని వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అనేది క్లియర్ గా చెప్పే మనము యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాజెక్ట్ లో మనం వాడుతున్న హార్డ్వేర్ ఏంటి నారాజు? ఇక్కడ వాడే హార్డ్వేర్ వచ్చేసి మనము ఏషియన్ పెయింట్స్ స్లీక్ అన్నమాట వాడేది. ఏషియన్ పెయింట్స్ వాళ్ళది. చాలా బాగున్నాయి హార్డ్వేర్ కూడా. అవే హార్డ్వేర్ మనకి. సో మనకి ఎన్ని ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు ఏషియన్ పెయింట్స్ స్లీక్? 5 years వారంటీ ఇస్తారు స్లీక్ పైన. సో ఇది రస్ట్ ఉంటుందా? ఈ 5 years వరకు రస్ట్ ప్రూఫ్ ఉంటుంది హింజెస్ పైన. ఆ వాటికి కూడా వారంటీ? వాటికి కూడా వారంటీ 5 years వరకు ఉంది. సో యాక్చువల్లీ ఒకప్పుడు మనం ఎప్కో వాడే వాళ్ళము, ఎప్కోలో మనకి 1 year వారంటీ ఇచ్చేవాళ్ళు. బట్ మనము ఈ మధ్య ఏం చేస్తున్నాం అంటే మనము ఏషియన్ పెయింట్స్ స్లీక్ అనేది మారడం జరిగింది. ఎందుకంటే కేవలం 5 years వారంటీ అండ్ మెకానిజం కూడా చాలా బాగుంది అండ్ ఆల్సో రస్ట్ ప్రూఫ్ ఇస్తున్నారు అనమాట. సో ఆ ఉద్దేశంతోనే మన క్లయింట్స్ కి అడిషనల్ వారంటీ ప్రొవైడ్ చేయడం గురించి మనము కొంత బెటర్ హింజెస్ కి మనము మారడం జరిగింది అనమాట. ఈ రూమ్ చాలా పెద్దగా ఉంది కాబట్టి మనము ఒక వార్డ్రోబ్ లో సిట్టింగ్ అండ్ ఆల్సో ఇక్కడ ఒక టీవీ యూనిట్, మీరు గమనించారు కదా టీవీ యూనిట్ లో కూడా మనం ఈ విధంగా కర్వ్స్ చేసినాం చూసారా, అంటే అందంగా అనిపిస్తుంది ప్లస్ మనకు కొంచెం తాకకుండా ఉంటుంది. అండ్ ఒక డ్రెస్సింగ్ యూనిట్ చేస్తున్నాము అండ్ ఆల్సో ఇక్కడ వాష్రూమ్ ముందు వ్యానిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రతి రూమ్ లో మనము ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేస్తున్నాం, మీరు గమనించారు కదండి. ఒకసారి ప్రొఫైల్ లైట్ పెట్టిన తర్వాత చాలా అందంగా అనిపిస్తుంది. ఇప్పుడు మనము చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ ఏ విధంగా మనం డిజైన్ చేస్తున్నాం అనేది లెట్స్ గో. సో ఇప్పుడు మనము చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఉన్నామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మనము ఎలాంటి
డిజైన్ చేస్తున్నాం అనేది మన నాగరాజు గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూద్దాం. నాగరాజు గారు చెప్పండి. చిల్డ్రన్ బెడ్రూమ్ లో వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే క్లయింట్స్ రిక్వైర్మెంట్ ఒక వార్డ్రోబ్ అండ్ సిట్ అవుట్ అండ్ ఒక స్టడీ యూనిట్ అండ్ ఒక డ్రెస్సింగ్ యూనిట్ అనమాట. ఓకే, చూడండి ఇప్పుడు మనం వార్డ్రోబ్ అటువైపు ఇచ్చినాం, స్టడీ యూనిట్ అండ్ డ్రెస్సింగ్ యూనిట్ ఇటువైపు ఇచ్చినాం. మధ్యలో స్పేస్ చాలా స్పేషియస్ ఉంది. ఓకే, మనం కింగ్ సైజ్ బెడ్ వేసుకొని కూడా ఈజీగా వాకింగ్ కి కూడా చాలా యాక్సెస్ కి ఈజీ ఉంటది అనమాట. అందుకే ఇక్కడ వార్డ్రోబ్ సెట్ చేసినాం అనమాట. ఇక్కడ మనం ప్లానింగ్ చేయడం జరిగింది. ఓకే, ఇంకా ఇంటర్నల్ స్ట్రక్చర్ పెండింగ్ ఉంది. ఓకే, ఇంటర్నల్ స్ట్రక్చర్ అయిన తర్వాత మనకి ఫైనల్ వీడియోలో కూడా అవుట్పుట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్టడీ యూనిట్ చేసినాం. ఇక్కడ ఇది చాలా పెద్దగా అనిపిస్తుంది నాకు. పెద్దగా ఉంది స్టడీ యూనిట్ చాలా పెద్దగా ఉంది. అంటే ఆ రిక్వైర్మెంట్ ఉందా? ఆ రిక్వైర్మెంట్ ఉందన్నమాట. అంటే ల్యాప్టాప్ పెట్టుకునే పొజిషన్ అయితే ఇది మనకి డీప్ అయితే ఉంది ఇక్కడ. ఆ ల్యాప్టాప్ వాళ్ళు కూడా ల్యాప్టాప్ గురించి ఓకే, పెట్టుకుంది కూడా డెస్క్టాప్ అలాంటివి కాదనమాట. ఓకే, డెస్క్టాప్ అంటే ఇంకో 2 ఇంచెస్ మనం ఇంకా ఎక్స్ట్రా ఇచ్చేవాళ్ళము. అండ్ ఈ పైన బుక్ స్టోరేజ్ వస్తుంది మొత్తం అంతా కూడా. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఈ సైడ్ ప్లేస్ ఎందుకు వేస్ట్ చేయాలి? ఇదే డీప్ లో మనము డ్రెస్సింగ్ యూనిట్ కింద వరకు ఇచ్చేస్తున్నాం. ఓకే, ఈ పక్కన వేస్ట్ చేయకుండా ఎగ్జాక్ట్లీ వేస్ట్ చేయకుండా సో కింద వరకు వస్తుంది మనకి. కింద వరకు దీనికి ఇట్లా ప్రొఫైల్ మిర్రర్ వస్తుంది, ప్రొఫైల్ మిర్రర్ వస్తుంది, లోపల స్టోరేజ్ వస్తుంది. సో ఇక్కడ ఒక పెద్ద స్టడీ యూనిట్ కమ్ము డ్రెస్సింగ్ యూనిట్ వేస్ట్ చేయకుండా మనం చేసి. అండ్ ఇందులో వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ లో వార్డ్రోబ్ కమ్ సిట్ అవుట్ లో కూడా స్టోరేజ్ మీకు అనిపిస్తుంది కదా, స్టోరేజ్. సో ఏదైతే మనము మాస్టర్ బెడ్రూమ్ లో డిస్కస్ చేసామో సేమ్ అదే లాగా మనం ఇక్కడ చూడండి ఇండివిజువల్ బాక్సెస్ అనేది మనం మేకింగ్ చేసాం. అంటే ఇక్కడ చూడండి ఇదొక బాక్స్, ఇదొక బాక్స్ పార్టీషన్, ఇదొక బాక్స్ పార్టీషన్, ఇదొక బాక్స్ పార్టీషన్. ఈ మధ్యలో ఏదైతే బాక్స్ పార్టీషన్ ఉంది ఇందులో ప్రొఫైల్ సెటర్స్ వస్తుంది కాబట్టి ఏదైతే ఎక్స్టర్నల్ గా మనం వేస్తున్న లామినేట్ ఉందో అదే మనము ఇంటర్నల్ లో కూడా వేయడం జరిగింది. అలాంగ్ విత్ ప్రొఫైల్ లైట్ గ్రూయింగ్. చూసుకోవచ్చు, గ్రూయింగ్ కూడా మనం ఇక్కడ మనము ప్రొవైడ్ చేయడం జరిగింది. అందులోనే ప్రొఫైల్ లైట్ వస్తుంది అనమాట, కింద వరకు వస్తుంది, అందంగా కనిపిస్తుంది. 2 సైడ్ ఇచ్చాం మనం, ఇటు 2 పక్కలు ఇచ్చాం అనమాట గ్రూయింగ్. అండ్ 3Ds కూడా మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసి వర్కింగ్ కి చాలా ఈజీగా మనం చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా చూడండి పైన లాఫ్ట్ కూడా ఫ్రేమింగ్ కూడా చూడండి మనము సపరేట్ ఫ్రేమింగ్స్ చేసాం. ఇక్కడ చూడండి 2 పార్టీస్ కనిపిస్తున్నాయి, అంటే సపరేట్ ఫ్రేమింగ్స్ అనమాట. ఇది కేవలం మోడ్యులర్ ఫ్యాక్టరీ ఇంటీరియర్ డిజైనింగ్ లో మాత్రమే చేస్తారు. మనం ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా మనము మన సైట్స్ అన్నిట్లో మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. కేవలం మనం కాంప్రమైజ్ కాకుండా ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఆ భ్రమలో ఉన్నారో ఆర్బీ ఇంటీరియర్ కొంచెం ప్రైస్ ఎక్కువ అవుతుంది అనే భ్రమలో ఉన్నారో వాళ్ళకి నేను క్లియర్ గా చూపించడం జరుగుతుంది. మనం ఎందుకు ఎవరితో పోలిస్తే కొంచెం ఎక్కువ ఎందుకు ఉంది అనేది క్వాలిటీ మేకింగ్ అవుతుంటేనే మనకు అర్థమవుతుంది అనమాట. అంటే ఇది మనము ప్రశాంతంగా కొన్ని సంవత్సరాలు చాలా బాగా ఎంజాయ్ చేసే ప్రోడక్ట్ అనేది మనం మన క్లయింట్స్ కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో సిట్ అవుట్ కూడా చాలా అందంగా మనకి చూడండి డీప్ కూడా మనము మంచి డీప్ ఇచ్చాం. సిట్ అవుట్ కి వెనకాల కూడా మనకి కుషన్ వస్తుంది అనమాట అనుకున్నానికి, దీనికి కూడా కుషన్ వస్తుంది. సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనము హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం రండి. నాగరాజు, గెస్ట్ బెడ్రూమ్ లో మనము ఎలాంటి యూనిట్స్ మనం చేయబోతున్నాం? గెస్ట్ బెడ్రూమ్ లో ఏంటి ఓన్లీ వార్డ్రోబ్ అన్నమాట. ఎలాంటి యూనిట్స్ చేస్తాం? ఓన్లీ వార్డ్రోబ్. ఓకే. అండ్ ఒక మిర్రర్ ఇస్తున్నాం సింపుల్ గా ఆ కార్నర్ కి, అంతే సరిపోతుంది. అంటే వాళ్ళు గెస్ట్ పరంగా మాత్రమే యూజ్ చేసుకుంటారు. వార్డ్రోబ్ ఇస్తున్నాం, ఒక డ్రెస్సింగ్ లా ఇస్తున్నాం అనమాట. అంతే. ఇంకో డ్రెస్సింగ్ యూనిట్ కూడా ఉందా మేకింగ్ లో? ఒక మిర్రర్ అంతే, సింపుల్ మిర్రర్ ఇస్తున్నాం అంతే. సో ఇప్పుడు మనము గెస్ట్ బెడ్రూమ్ లో ఉన్నాము. గెస్ట్ బెడ్రూమ్ లో మనము కేవలం వార్డ్రోబ్ అండ్ అలాంగ్ విత్ ఒక మిర్రర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము ఒక వాల్ కి. సో వార్డ్రోబ్ లో చూసుకోవచ్చు 3D లో మనం ఆల్రెడీ డిజైన్ చేసాం, చూసుకోవచ్చు 3D ఆల్రెడీ మనం ఇక్కడ అటాచ్ చేసాము 3D. సో ఈ వార్డ్రోబ్ లో మనము టోటల్ 3 బాక్సెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ 3 బాక్సెస్ లో మనము అన్ని స్వింగ్ షట్టర్స్ మనము ఇక్కడ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ లాఫ్ట్ కూడా మనం కంటిన్యూ చేసాం ఎబో డోర్. సో ఈ వర్క్ అంతా అయిపోయినాక అదిరిపోతుంది ప్రాజెక్ట్. అప్పుడు కూడా మీకు ఒక మంచి వీడియోతో వస్తాను. స్టే ట్యూన్ టు ఆర్బీ ఇంటీరియర్. సో ఇప్పటి వరకు అన్ని రూమ్స్ లో అన్ని ఏరియాస్ లో ఇప్పుడు మీకు జస్ట్ క్యాబినెట్ మేకింగ్ చూసారు. సో క్యాబినెట్ కి షట్టర్స్ కావాలిగా, ఆ షట్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే మీకు అనిపిస్తున్నాయి ఇవన్నీ షట్టర్స్ అనమాట. అన్ని రూమ్ లో షట్టర్స్ అనమాట ఇవన్నీ. యాక్చువల్లీ మనము 7 feet డోర్స్ కి మనము బ్లాక్ బోర్డ్ యూజ్ చేస్తున్నాము, BWP అది కూడా. అండ్ బిలో 7 feet డోర్స్ కి మనము ప్లైయే యూజ్ చేస్తాం అనమాట. సో ఇవి కనిపిస్తున్న ఇవన్నీ మనకి ఈ షట్టర్ కి సంబంధించిన కటింగ్స్ అనమాట. వన్స్ ఈ ఇన్స్పెక్షన్ తర్వాత మనం ఒక రిపోర్ట్ రెడీ చేసి మనము లామినేట్స్ అనేది ఆర్డర్ పెట్టడం జరుగుతుంది. లామినేట్స్ ఆర్డర్ తర్వాత లామినేట్ పేస్టింగ్ మనకి సైట్ లోనే, ఇది హ్యాండ్ మేడ్ వర్క్ కాబట్టి, ఆన్ సైట్ హ్యాండ్ మేడ్ వర్క్ కాబట్టి సైట్ లోనే పేస్టింగ్ అయిపోయి సైట్ లోనే పేస్టింగ్ అయిపోయి మనకి ఆ డోర్స్ అనేది మనకి ఫ్యాక్టరీకి వెళ్తాయి అనమాట. ఫ్యాక్టరీలో మంచిగా ఎడ్జ్ బైండింగ్ అయిపోయి మనకి ఇక్కడ ఇన్స్టాల్ అవడం జరుగుతుంది. సో మీరు చూస్తున్న అన్ని ప్రాజెక్ట్స్ లో ఇలానే మనము మేకింగ్ చేసుకొని ఆన్ సైట్ వర్క్ లో మనం సైట్ లోనే ప్రెస్సింగ్ చేసుకొని ఫ్యాక్టరీకి పంపిస్తాం. ఫ్యాక్టరీలో ఎడ్జ్ బైండింగ్ అయ్యి బెస్ట్ ఫినిష్ తో మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. మీరు చూసిన ప్రతి డిజైన్ ఇక్కడ ఆన్ సైట్ లోనే అవుతుంది. అండ్ ఇక్కడ కూడా ఎలాంటి అయినా ఎడ్జ్ బైండింగ్ వర్క్ ఉంటే రూటర్ తో మనకి ఫినిషింగ్ చేసుకొని మనము క్లయింట్ కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో చూసారు కదండి మన ట్రాన్స్పరెన్సీ ఏ విధంగా మనము ప్రతి ప్రాజెక్ట్ మనము ట్రాన్స్పరెన్సీగా చూపిస్తున్నాము. సో మీరు కూడా ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని మన ఆఫీస్ లో
ఫ్రీ కన్సల్టేషన్ పొందొచ్చు అనమాట. ఫ్రీ కన్సల్టేషన్ తీసుకున్నట్టే మీరు ఫ్రీ కొటేషన్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో మీరు ప్రాజెక్ట్ ఓకే చేసుకుంటే 3D ఏదైతే ఈ వీడియోలో కనిపించిన 3D కూడా మనము ఫ్రీగానే ప్రొవైడ్ చేసాము. మీరు కనుక ప్రాజెక్ట్ ఓకే చేసుకుంటే 3D కూడా మనము ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోతో కలుద్దాం. నా పేరు రవితేజారని అలాంగ్ విత్ డైరెక్టర్ నాగరాజు సైనింగ్ ఆఫ్.